ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తనకున్న సెక్యూరిటీని ఏకపక్షంగా తగ్గించేశారు అని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. తన సెక్యూరిటీని కొనసాగించాలని కోరారు. అదేవిధంగా తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉంది అనే అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు Z+ కేటగిరీని కొనసాగించాలి, కేటాయించాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 50 రోజులుగా నెలకొన్నటువంటి హింసాత్మక పరిస్థితులు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా తనకు గతంలో ఉన్నటువంటి Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకుంది, దానివల్ల తనకు ప్రాణహాని ఉంది అన్న అంశాన్ని ఆ పిటిషన్ లో పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. గతంలో తనకున్నటువంటి సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్ లో కోరుకున్నారు. అంతేకాకుండా పిటిషన్ లో కొన్ని గతంలో మాజీ ముఖ్యమంత్రులకి పనిచేసిన వారికి ఏ విధంగా Z+ సెక్యూరిటీని కేటాయించారో కొన్ని ఉదాహరణలను కూడా అందులో పేర్కొన్నారు. దాంతో పాటు దానికి సంబంధించి గతంలో ప్రభుత్వాలు వివిధ హోదాల్లో ఉన్న వారికి Z+ సెక్యూరిటీని ఏ విధంగా కేటాయించాలో ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ప్రస్తావిస్తూ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా ఆ పిటిషన్ లో జతపరిచి హైకోర్టులో ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఏ విధంగా రాజకీయం నడుస్తుందో, స్వయంగా ప్రస్తుతం స్పీకర్ హోదాలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చచ్చేదాకా కొట్టాలంటూ ఎలిమినేట్ చేయాలి ఫిజికల్ గా అన్న ధోరణిలో మాట్లాడినటువంటి సంభాషణ ఏ విధంగా ప్రపంచం మొత్తానికి కూడా తెలిసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా హత్య రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా హత్యలు చేస్తున్నారు, నడి రోడ్డు మీద ఏ విధంగా నరికి చంపుతున్నారు, ఇటీవల జరిగిన ఉదాహరణలు వాటన్నిటిని కూడా ఈ పిటిషన్ లో ప్రస్తావించారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సైతం దీనిపైన వినతి పత్రం అందించారు. దాంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి కూడా కేంద్ర హోంశాఖకు కూడా దీనికి సంబంధించి గతంలోనే వినతి పత్రాన్ని అందించారు. సో వీటన్నిటిని ప్రస్తావిస్తూ పేర్కొంటూ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత దారుణంగా భద్రతను కుదించడం అన్నది కనీసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా, వాస్తవానికి మొన్నటి వరకు వినియోగించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఒక వాహనాన్ని కూడా ఉంచకుండా 10 ఏళ్లకు పైబడినటువంటి ఒక పాడుబడినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. తొలి పర్యటన అది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే వినుకొండలో జరిగిన రషీద్ హత్య తర్వాత అత్యంత ఉద్రిక్తమైన పరిస్థితులు వినుకొండలో నెలకొని అక్కడ పర్యటనకు వెళ్లే సందర్భంలో వెళ్తున్నప్పుడే ఉపసంహరించడం అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హాని కలిగించాలనే దురుద్దేశం ఉందని, సో వీటన్నిటిని పేర్కొంటూ తనకి Z+ కేటగిరీని సెక్యూరిటీని కేటాయించాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.